నీవే నా ప్రాణం సర్వం, నీవే నా ధ్యానం గానం, యేసయ్యా నీవే ఆధారం, నీవేగా నా ప్రాణం, యేసయ్యా నీవే జీవితం. యేసయ్యా 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 యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. Download ShareChat. తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. బండికి పెట్రోల్ ఉంటే సరిపోద్దా? ఆ బైక్ లో ఉన్న అవయవాలన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి. కారుకి డీజిల్ ఉంటే సరిపోద్దా? కారులో ఉన్న పార్ట్స్ అన్ని ఫుల్ ఫిటెడ్ గా ఉండాలి. అలాగే మనిషికి నీళ్లు గాలి ఉంటే సరిపోద్దా? సరిపోదు. అవయవంలో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని కూడా వర్కింగ్ లో ఉండాలి. ఇవన్నీ ఉంటే సరిపోతుందా? సరిపోదు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఎన్నున్నా ఎలాంటివి ఉన్నా మన ప్రభుని ఆరాధన చేస్తేనే మన రోజు గడుస్తుంది. అందుకని అంటాడు ఒక ఆయన, నీవు లేని రోజు రోజే కాదు. నీవు లేకపోతే ఒక అడుగు కూడా నేను వేయలేను. ఆయన ఉంటేనే ఒక అడుగు వేస్తాను. ప్రతి విషయంలో ఆయన ఉండాలి. ప్రార్థన పెట్టుకోండి అని అంటే ఇది నా లబ్ధి కోసం కాదు. నేను ఎందుకు ఈ ప్రార్థన ఏర్పాటు చేసుకోండి అని అన్నానంటే, సంవత్సరంలో మొట్టమొదటి ప్రార్థన పెట్టుకుంటున్నా. ఒక ఆవిడ అంది, అయ్యగారు మీరు ఎక్కడికి వస్తే అక్కడ ప్రార్థన చేయండి అని సిస్టర్ గారు సంవత్సరం అయింది చెప్పి, మీరు రావాలండి అయ్యగారు, ఎక్కడున్నా మిమ్మల్ని తీసుకుని వచ్చుకుని తమ్ముడు మీరు వచ్చి ప్రార్థన పెట్టండి అన్నారు. సంవత్సరం అయింది. వారు దృష్టి అంతా కూడా వేరే వేరే వాటి మీద పెడుతున్నారు కానీ ఆ ప్రార్థన మీద పెట్టలే. అప్పుడే సంవత్సరం 13 నెలలు అయిపోతుంది. సంవత్సరం అంటే 12 నెలలు, ఇది ఒక నెల, 13 నెలలు అయిపోతుంది. కానీ ప్రార్థన మాత్రం మొక్కేసుకున్నారు. ఒకసారి మీరు రండి బ్రదర్, మాకు ప్రార్థన పెట్టి మీరు వెళ్ళాలి అని మొక్కేసుకున్నారు. ప్రసంగిలు అంటాడు, మొక్కుకొనుట చాలా శ్రేష్టం, దానిని చెల్లించుకోకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు. పైకి వచ్చాయమ్మా, ఇలా వచ్చి మొక్కుకోకుండా ఉండటమే మంచిదంట. కుర్చీలు ఉన్నాయి కానీ మంచు పడిపోతుంది. ఇక్కడైతే డేరా ఉంది. దేవుని మహాకృప, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు. ఈ ప్రార్థన ఎందుకు పెట్టుకోమంటున్నామంటే, పాత సంవత్సరం అంతా కూడా ప్రభువారు ఏం చేశారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎన్నో ఆపరేషన్లు అయి ఉంటాయి, ఎన్నో గాయాలు అయి ఉంటాయి, ఎన్నో శోధనలు కలిగి ఉంటాయి, మనుషుల మాటల వలన నొచ్చుబడి ఉంటాయి, మనుషుల మాటల వలన గాయపడి ఉంటాయి, గాయమైపోయి ఉండొచ్చు, ఎన్నో బాధలు కలిగి ఉండొచ్చు. ప్రభువా ఈ నూతన సంవత్సరం అలా కాదు నాయన, ఇదిగో నీకు ఇవ్వాల్సిన మొక్కుబడి, నీకు చెందాల్సినటువంటి ఆ యొక్క ప్రార్థన, ధూపము, నైవేద్యము నీకు చెల్లిస్తున్నాం ప్రభువా అని ప్రభు సన్నిధిలో కృతజ్ఞత ప్రార్థన. అది చిన్నదైతే చిన్నది, పెద్దదైతే పెద్దది, నీ యొక్క స్తోమతను బట్టి ఏర్పాటు చేసుకుని ప్రభువారికి చెల్లించవలసినటువంటి ఆ నైవేద్యములను ఆయనకి మనం చెల్లిస్తే, స్తుతి నైవేద్యము ఆయనకి ఇస్తే, ఆ సంవత్సరం అంతా కూడా అది నిన్ను కాస్తుంది. అందుకనే ప్రార్థన పెట్టుకుని వెళ్ళండి అక్క చెల్లెమ్మలారా, అన్నదమ్ములారా, మీరు ప్రార్థన మిమ్మల్ని కాస్తుంది అని చెప్తున్నా. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఎంతమంది వచ్చి ఇక్కడ మోకరించి ప్రార్థన చేసి వెళ్తే ఈ గృహం ఏమవుతుంది? దీవించబోతున్నానా అని చెబుతున్నాడు వాడు. కానీ మాకు అంత కంప్లైంట్ అని మాకు తెలియదు, అసలు అర్థం కాలేదు. అయితే అసలు ఇంటికి వెళ్ళి ఎక్స్రే తీపిస్తే బాగుంటుందని ఇక్కడ ఇంటికాడ పండు, జక్రియా మా అబ్బాయిలు ఉన్నారు. అయితే వాళ్ళు ఉన్నారు కదా, ఇంటికి పంపిద్దామని 2 అబ్బాయిలు నేను ఇంటికి పంపించాం. మేమిద్దరం ఆడుండిపోయాం సీతపల్లిలో. ఈ ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు మామూలుగా ఎక్స్రే తీపిచ్చారు పెద్దాపురంలో. తీపిస్తే
ఎముక ఇరిగిందయ్యా, ఇక్కడ ముడికి కాడ ఎముక ఇరిగిందని చెప్పారు. చెప్పేతలకి ఇంక మళ్ళీ నువ్వు వచ్చేయని రాజుని మళ్ళీ మరి వాళ్ళ నాన్న దగ్గర పెట్టి మళ్ళీ నేను ఒక్కదాన్ని ఇక్కడికి వచ్చాను. నేను మళ్ళీ ఇద్దరు అక్కడ అయిపోయారు. దెబ్బ తగిలిన అబ్బాయి నేను ఇక్కడ ఉండవు. ఈ సంగతి అంతా మన పాస్టర్ గారికి చెప్తే మంచిదని చెప్పి మేమేం చేసామంటే నేను అయ్యగారికి చెప్పాను. చెప్తే అయ్యగారు వచ్చి ఎక్సెల్ గడ్డ చూసి ఇది చిన్న కంప్లైంట్ అయితే కాదు, ఈ కంప్లైంట్ అయితే పెద్దది, నేను చూపిస్తాను అన్నాడు. అయితే నేను అయ్యగారికి ఏం చెప్పానంటే నా దగ్గర అయితే డబ్బులు గట్టి ఏమి లేవు అయ్యగారు, మేము మొన్న వెళ్ళామంటే అసలు నువ్వు డబ్బులు వెనకాడొద్దు, నేను ఎత్తుకెళ్ళి నేను చూపిస్తాను అని చెప్పి అయ్యగారికి అర్థమవుతుంది. కానీ కంప్లైంట్ సంగతి మాకు తెలియట్లేదు. ఎక్కడ చూసినా మాకేం తెలియలేదు. అయితే అయ్యగారే ఒక్కడే బండి ఎక్కించుకొని ఆడిని పొద్దున్నే తీసుకెళ్ళిపోయారు 7 స్టార్ హాస్పిటల్కి. తర్వాత జక్రియా పండు వెళ్ళారు, నేను కూడా వెళ్ళలేదు, వాళ్ళే వెళ్ళారు. వెళ్ళి అక్కడికి వెళ్ళి చూపిస్తే ఇది నర్రం కూడా కట్ అయ్యి ఉంది అందుట్లో. ఆ సంగతి మాకు తెలియదు. అయితే అయ్యగారు వెళ్ళి ఆ రిస్క్ అయ్యగారు తీసుకోకపోతే అసలు నర్రం కట్ అయ్యింది